రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని గద్దెదించడానికి వైకాపాను బంగాళాఖాతంలో కలిపేందుకు బీసీలంతా సిద్ధంగా ఉన్నారని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేశన శంకర్రావు మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు స్పష్టం చేశారు. నమ్మించి నిలువున మోసం చేసిన జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పడానికి బడుగు బలహీన వర్గాలంతా మే 13వ తేదీ కోసం ఎదురుచూస్తున్నారని తెలియజేశారు. 5 ఏళ్లుగా బీసీ ఎస్సీలపై జరుగుతున్న దాడుల నియంత్రణ, రాష్ట్ర భవిష్యత్తు కోసం ఈ ఎన్నికల్లో యువత ఎన్టీఏకు మద్దతుగా ఉండాలని గుంటూరులో నిర్వహించిన ప్లీనరీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. పార్టీలు, కులాలు, మతాలకు అతీతంగా చిలకలూరుపేటలో ప్రత్తిపాటి పుల్లారావును నర్సరావుపేట ఎంపీగా లావు శ్రీకృష్ణ దేవరాయలను గెలిపించాలని ఏపీ బీసీ సంక్షేమం సంఘం తెలిపింది. శంకర్రావు గారు, కేశన పెద్దలు, వారితో పాటు సభ్యులుగా ఉన్నటువంటి అన్నవరపు నాగమల్లేశ్వర గారు, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ గారు, ఆ విధంగా కమిటీ సభ్యులు, చిలకలూరుపేట నియోజకవర్గ బీసీ సంక్షేమ సంఘంలో ఉన్నటువంటి పెద్దలందరికీ, మీడియా మిత్రులకు అందరికీ నమస్కారాలు. మా ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం ఎన్డీఏ కూటమికి మద్దతు ఇవ్వడం ఒక మంచి శుభ పరిణామం. అది కూడా ముఖ్యంగా గత ఎన్నికల్లో 2019లో వారు ఎటు ఉంటే అటే విజయం సాధించింది. ఈసారి 2024 ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి మద్దతు ఇస్తున్నారు. వారు ఎటు మద్దతు ఇస్తే అటు బీసీలంతా కూడా ఈరోజు కూటమికి మద్దతు ఇస్తూ ఉన్నారు. అది వారి యొక్క ప్రత్యేకత. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో బీసీలను బాగా ఇబ్బందులు గురి చేయటమే కాకుండా ఆర్థికంగా కూడా నలిగిపోయారు, దగాపడ్డారు. ఫ్యాన్కు ఓటేసిన బీసీలంతా తిరిగి మళ్ళా ఈ ఫ్యాన్కి వేసి వైసీపీకి వేసి నష్టపోయామని పశ్చాత్తాపడుతూ ఉన్నారు, బాధపడుతూ ఉన్నారు. రాజకీయంగా కూడా అనగదొక్కాడు జగన్మోహన్ రెడ్డి బీసీలు. కక్ష సాధింపు స్పష్టంగా బీసీ. అందరికీ నమస్కారం. మీడియా మిత్రులందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు. నేను ఈరోజు చిలకలూరుపేట ప్రత్తిపాటి పుల్లారావు గారు కాన్స్టిట్యున్సీ, ఇక్కడ బీసీ సంక్షేమ సంఘం వివిధ కుల సంఘ నాయకులకి, మహిళా మక్క చెల్లెలకి అందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. మొన్న 14వ తారీఖున గుంటూరులో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ప్లీనరీ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ప్లీనరీ సమావేశంలో 26 జిల్లాల నుంచి 175 నియోజకవర్గాల నుంచి కూడా బీసీ కుల సంఘ నాయకులు, బీసీ ప్రతినిధులందరూ కూడా ఆ కార్యక్రమానికి రావటం జరిగింది. ఉదయం 10 గంటలుగా ఉన్నాడు. మరి వారి కేంద్రం యొక్క సహాయ సహకారం కూడా కావాలి. ఈ రాష్ట్రం ఇవాళ మరి భవిష్యత్తులో ముందుకెళ్లాలంటే కేంద్ర సహకారం లేదా కూడా ఏ రకమైనటువంటి పరిస్థితులు లేదు కనుక అందుకనే ఈ ముగ్గురు కలిసి కూటమిగా ఏర్పడి ఈ రోజున ఈ భారతదేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా అంటున్నారు, ఎన్డీఏ ప్రభుత్వం వస్తుంది, తప్పనిసరిగా ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా ఓటేయాలని చెప్పి ఓటింగ్ శాతాన్ని పెంచుకోవాలంటున్నారు. ఎక్కడికక్కడికే కార్యకర్తలు అందరూ కూడా సమిష్టిగా మరి ఉదయం నుంచి సాయంకాలం వరకు కూడా ఎక్కువ శాతం పోలింగ్ చేయించాలని చెప్పి డాక్టర్ నరేంద్ర మోడీ గారు కూడా కోరుకున్నటువంటి విషయం మీ ద్వారా తెలియజేస్తూ, సంక్షేమ సంఘం అనేది మేము ఇవాళ ఎన్డీఏ కూటమి అభ్యర్థులకి కులం లేదు, మతం లేదు, రాజకీయాలు లేవు, సమిష్టిగా అందరూ కూడా గెలిపించి వారి విజయాన్ని చేకూర్చాలని మనస్ఫూర్తిగా రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా నేను కోరుకుంటా ఉన్నాను.